హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎవరిదైనా సరే పంట పొలాలనేది కొనాలి అనుకున్నా, లేదా మీ యొక్క పంట పొలాలకు సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క ల్యాండ్‌కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మిస్ అనేది అయినట్లయితే, వాటికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ అనేది ఆన్‌లైన్‌లో ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏదైనా సరే కొనాలి అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే, ఈ ప్రాసెస్‌ని మీరైతే ఫాలో అనేది అవ్వండి. లేదా మీకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది మిస్ అనేది అయినట్లయితే, దానికి సంబంధించిన కాపీ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఆన్‌లైన్‌లో ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అనేది నేను మీకు చూపిస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆన్లైన్‌లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఈ యొక్క ఛానల్ గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఎప్పటికప్పుడు తక్కువ ధరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అంటే సీసీ అనేది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ముందుగా దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి సంబంధించిన సీసీ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రైట్ సైడ్ సర్టిఫైడ్ కాపీ అని ఉంది. అంటే సీసీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అనేది అవ్వాలంటే మీరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రీగా మీరైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే అంటే దీనికి సంబంధించిన నంబర్లు మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ అనేది ఇప్పటివరకు మీరు క్రియేట్ అనేది చేసుకోకపోయినట్లయితే ఈ యొక్క వెబ్‌సైట్‌లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ పేరైతే ఉందో ఆ యొక్క పేరును ఖచ్చితంగా ఎటువంటి తప్పులనేది లేకుండా ఎంటర్ మీరైతే చేయండి. ఆ తర్వాత ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఇచ్చారో దానికి సంబంధించి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్ ద్వారా గాని, ఆధార్ నంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వెంటనే మనకు ఈ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించి ఈ యొక్క డాష్‌బోర్డ్ అనేది మనకు ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన పేరు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన కొన్ని రకాల ఆప్షన్‌లు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది సర్టిఫైడ్ కాపీ సీసీ కాబట్టి ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి మనకు ఇప్పటివరకు ఎటువంటి సీసీ అనేది మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోలేదు కాబట్టి ఇక్కడ న్యూ సర్టిఫైడ్ కాపీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ కాపీకి సంబంధించి ఎవరి యొక్క సీసీ అనేది మీరు కావాలి అనుకుంటున్నారో అది మీకు సంబంధించింది కావచ్చు, లేదా వేరొకరికి సంబంధించింది కావచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా, అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎక్కడైతే ఉందో అంటే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అది చేశారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయం, అలాగే లింక్ డాక్యుమెంట్ నంబర్ మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేశారో కూడా ఈ యొక్క 2 గనుక తెలిసినట్లయితే అనేది చేశాను. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చివర్లో మనకు చూసుకున్నట్లయితే సీసీ రిక్వెస్ట్ అని ఉంది. ఈ యొక్క సీసీ రిక్వెస్ట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించిన పేరు అనేది ఏ విధంగా ఉంది, వారికి సంబంధించిన ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించిన డేటా అంతా మనకి ఇక్కడైతే చూపిస్తుంది కాబట్టి ఇక్కడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే సీసీ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సీసీ రిక్వెస్ట్ అనేది సక్సెస్‌ఫుల్ మనకైతే రిక్వెస్ట్ అనేది అయితే వెళ్ళిపోతుంది. మనకు ఒక ఆప్షన్ మనకైతే ఇక్కడైతే చూపిస్తుంది. అంటే ఒక రిక్వెస్ట్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ చూడండి అమౌంట్ అనేది మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క డాక్యుమెంట్ మనం డౌన్‌లోడ్ అనేది చేయాలంటే కొంత అమౌంట్ మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే ఆన్‌లైన్ అని ఉంది కదా! చివర్లో దాని మీద క్లిక్ చేయండి. మనం అమౌంట్ అనేది పే చేస్తున్నాం కాబట్టి ఎంత పే అనేది చేస్తున్నామో అనే దానికి సంబంధించిన కొంత అమౌంట్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ, డీడీఓ కోడ్ ఇవి మనకు సంబంధించిన పేరు అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజ్ 200 చూపిస్తుంది. అలాగే యూజర్ చార్జెస్ 100 అలాగే మరొక 200 మనకైతే చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మారేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది పాత దానికి సంబంధించి నేను మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఆన్‌లైన్ పేమెంట్ మనం అయితే చేయాల్సి ఉంటుంది. వెంటనే పేమెంట్‌కి సంబంధించిన గేట్‌వేలో మనకు సంబంధించి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోన్‌పే, పేటీఎం, యూపీఐల ద్వారా చేయాలనుకున్నట్లయితే ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకున్నట్లయితే మాత్రం 14% ఎక్స్‌ట్రా అమౌంట్ మీరైతే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎస్‌బీఐ అనేది నేనైతే సెలెక్ట్ చేశాను. ఎస్‌బీఐ అనేది సెలెక్ట్ అనేది చేసిన వెంటనే నేను నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. లేదా యూపీఐ ద్వారా కట్టాలనుకున్నట్లయితే యూపీఐ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్‌గా రూ. 320 నేనైతే కట్టాల్సి ఉంటుంది. కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేశాను.
కన్ఫర్మేషన్ క్లిక్ చేసిన వెంటనే నా యొక్క ఎస్బీఐ అకౌంట్‌కు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీ అనేది ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో అప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనేది అయితే అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. దీన్ని ఒకసారి ప్రింట్ అనేది తీసుకోండి లేదా స్క్రీన్‌షాట్ కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇప్పటివరకు మనకి ఇందాక ఏముంది ఇక్కడ పేమెంట్ అనేది చేయమని మనకి ఇక్కడ ఇందాక అయితే చూపించింది. ఇప్పుడు రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. అంటే పేమెంట్ అనేది మనం సక్రమంగా చేసాము. దీనికి సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అయితే అయిపోతుంది. ఫైనల్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ బటన్ మనకి యాక్టివేషన్ అయితే అయిపోతుంది. ఫస్ట్ లో మనకి ఏం చూపించింది, దీనికి సంబంధించిన పేమెంట్ చేయమంటుంది. అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ అనేది అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోమనేది. ప్రస్తుతం డౌన్లోడ్ సీసీ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ యొక్క డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన సీసీ అనేది మనకు డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎవరిదైతే మీరు భూములు కొనాలనుకున్నా లేదా మీకు సంబంధించిన భూములకు సంబంధించిన సీసీ డాక్యుమెంట్లు అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే లింక్ డాక్యుమెంట్స్ అనేది అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, గతంలో ఎవరికి అమ్మడం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క డాక్యుమెంట్లో మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన సీసీ డాక్యుమెంట్లు మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎవరిదైనా సరే పంట పొలాలు అనేది కొనాలి అనుకున్నా లేదా ల్యాండ్ అనేది కొనాలి అనుకున్నా సరే వారందరికీ సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ అనే దానికి సంబంధించి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఎవరిని గుడ్డిగా నమ్మి మీరు డైరెక్ట్ గా ఈ యొక్క కొనాలని మీరైతే అనుకోవద్దు. మీరు అన్ని ఆన్లైన్ లో సక్రమంగా ఉంటేనే మీరు ప్రొసీజర్ అనేది అయితే అవ్వండి. ఒకవేళ చాలా వరకు ఆన్లైన్ లో ఉన్న డేటా మాత్రమే కరెక్ట్ గా ఉంటుంది. చాలా మంది చెప్పినవి మాత్రం చాలా వరకు రాంగ్ అనేది ఉంటాయి. కాబట్టి మీరు దీనికి సంబంధించి అన్ని వెరిఫై అనేది చేసుకున్న తర్వాత మాత్రమే తర్వాత ప్రాసెస్ మీరైతే స్టార్ట్ అయితే చేసుకోండి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక అప్డేట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరిదైనా సరే పంట పొలాలు అనేది కొనాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగిన లబ్ధిదారులు ఉన్నారో ఆ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన లబ్ధిదారులు అందరూ వారి యొక్క పంట పొలాలకు లాకింగ్ అనేది మీరైతే వేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే చెక్ చేయండి. పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లో కనుక లింక్ అనేది అయి ఉన్నట్లయితే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క పంట పొలాలకు లేదా మీ యొక్క ల్యాండ్ కి సంబంధించి లాకింగ్ సిస్టమ్ యాక్టివేట్ కనుక చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేస్తారో అప్పుడు మాత్రమే వేరొకరికి ఈ యొక్క పొలాలు కానీ లేదా ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయితే చేయబడుతుంది. మీరు వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క స్థలం కానీ లేదా ఈ ల్యాండ్ అనేది వేరొకరికి రిజిస్ట్రేషన్ అయితే కాదు. ఎవరైనా సరే దొంగతనంగా రిజిస్ట్రేషన్ అనేది చేయాలని ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు లాకింగ్ అనేది వేసుకుని ఉన్నారు కాబట్టి పలానా ల్యాండ్ అనేది అక్రమంగా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది, వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయమని మీకు మెసేజ్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఆ యొక్క లింక్ మాత్రం మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు వెంటనే ఈ యొక్క లాకింగ్ సిస్టమ్ యాక్టివేట్ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళవు. దీనికి సంబంధించి ఎవరైనా సరే దొంగతనంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ గా మెసేజ్ అనేది అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క సర్వీస్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు ఎవరైనా సరే స్థలాలు కలిగిన ప్రతి ఒక్కరూ దీని కనుక యాక్టివేషన్ కనుక చేసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మీకు మీ యొక్క స్థలాలు అనేది ఎక్కడికి వెళ్లకుండా మీరు సేఫ్ గా మీరైతే ఉండడం జరుగుతుంది. ఇటువంటి తాజా అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.